వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం ఈరోజు క్లాస్లో జాగ్రఫికల్ ఇండికేషన్స్ జిఐ ట్యాగ్స్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. ఈ జిఐ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జిఐ ట్యాగ్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో అయితే డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా చాలా ఇండైరెక్ట్గా లేకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈ లెవెల్లో అడుగుతూ ఉన్నారు. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని మీరు రాయబోయేటువంటి స్టేట్ ఎగ్జామ్స్లలో అడిగితే మీరు సులువుగా ఆన్సర్ చేసేలాగా విత్ మ్యాప్ పాయింటింగ్తో మనం నేర్చుకుందాం. అయితే జిఐ ట్యాగ్స్ అనేవి భారతదేశంలో మొట్టమొదటిసారి ఎప్పుడు ప్రారంభమైనవి? జిఐ ట్యాగ్స్కి సంబంధించి భారతదేశంలో ఇప్పటి వరకు 2023 వరకు ఎన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయి? తెలంగాణలో జిఐ ట్యాగ్స్ ఏ జిల్లాల నుంచి గుర్తించబడినాయి? ఇలాంటి అంశాలను ఈ క్లాస్లో మాట్లాడదాం. జిఐ ట్యాగ్స్ని ఎవరిస్తారు అనేది మాట్లాడదాం. తెలంగాణలో జిల్లాల వారీగా జిఐ ట్యాగ్స్ని గుర్తించడం ద్వారా మనకి చాలా సులువుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు జిఐ ట్యాగ్స్కి సంబంధించి ముందుగా మనం ఇప్పటి వరకు 2023 వరకు దేశవ్యాప్తంగా 430 జిఐ ట్యాగ్స్ ఉన్నాయండి. ఎన్ని అని అంటున్నాం? ఇగో దేశవ్యాప్తంగా జిఐ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయని ఎక్కడైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దీనికి మీరు వేయాల్సినటువంటి ఆన్సర్ 430 జిఐ ట్యాగ్స్ ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం సార్ అని అంటే ఒకసారి భారతదేశంలో ఉన్నటువంటి అంశాలను గురించి తెలుసుకొని తర్వాత మనం దేనిని గురించి మాట్లాడదాము అని అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడదాం. ఓకేనా? సో ఈ జిఐ ట్యాగ్స్లో దేశవ్యాప్తంగా 2023 వరకు మనకున్నటువంటి జిఐ ట్యాగ్స్ ఈ అంశంగా దీన్ని గుర్తుంచుకోండి. 2023 వరకు 430 జిఐ ట్యాగ్స్ ఉన్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్. మీ ఎగ్జామ్కి ఇది ఫైనల్ అప్డేట్గా గుర్తుంచుకోండి ఇప్పటి వరకు. ఓకే, ఇక నెక్స్ట్ మరి దేశవ్యాప్తంగా జిఐ ట్యాగ్స్ని మొట్టమొదటిసారి ఎప్పుడు ప్రారంభించారు అనేది కూడా అడుగుతారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 2003లో మొదటిసారి జిఐ ట్యాగ్స్ అనేది గుర్తించడం ప్రారంభించారు భారతదేశంలో. ఓకే, సో ఇప్పుడు మరి మొదటిసారి జిఐ ట్యాగ్ దేనికి వచ్చింది సార్ అని అంటే డార్జిలింగ్ టీ పౌడర్కి రావడం జరిగింది. డార్జిలింగ్ టీకి ఏమిచ్చిర్రు సార్ అని అంటే జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మొట్టమొదటిసారి 2003 సెప్టెంబర్ 15న డార్జిలింగ్ టీకి భారతదేశంలో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అసలు ఈ జిఐ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఎందుకు ఇస్తారు అని అంటే ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ప్రత్యేకమైనటువంటి వస్తు తయారీలు లేదా వస్తువులకి సంబంధించినటువంటి ఉత్పత్తులు అనేవి వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి నాణ్యత కానీ వాటికి సంబంధించినటువంటి ఇండికేషన్ ఐడెంటిఫికేషన్ కానీ సో ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా గుర్తించేందుకోసం ఈ జిఐ ట్యాగ్స్ని ఇస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణలో కూడా ఒక 16 జిఐ ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. వాటిని గురించి మనం మాట్లాడబోతున్నాం. జస్ట్ ఈ జిఐ ట్యాగ్స్కి సంబంధించి ఇగో ఇలా ఈ అంశాలు అనేవి మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఈ జిఐ ట్యాగ్స్ అనేటువంటి అంశాన్ని మొట్టమొదటిసారి తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు అని అంటారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ప్రపంచ మేధో సంపత్తి హక్కులకి సంబంధించినటువంటి సంస్థ. దానినే మనం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని అంటాం. ఈ ఆర్గనైజేషన్ అనేది జిఐ ట్యాగ్స్కి సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇలా ఈ ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తులకి సంబంధించిన గుర్తింపును భౌగోళిక గుర్తింపునిచ్చేందుకు జిఐ ట్యాగ్స్ అనేవి తీసుకొచ్చారు. ఇక మన దేశంలో మనకు ఒక రాజ్యాంగం ఉన్నది కదా, కాన్స్టిట్యూషన్. సో దీనికి సంబంధించి ఏ ఆర్టికల్లో ఈ జిఐ ట్యాగ్స్కి సంబంధించి భౌగోళిక గుర్తింపులకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు అని అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇన్ డెప్త్ అంశం. సో ఆర్టికల్ 22 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 22 అనేటువంటిది జిఐ ట్యాగ్కి సంబంధించి జియోగ్రఫికల్ ఇండికేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేస్తుంది అని గుర్తించాల్సి ఉంటుంది. ఏ ఆర్టికల్ అని అంటున్నాం? ఇగో ఆర్టికల్ 22
22 సబ్ క్లాస్ 1 అనేది భౌగోళిక గుర్తింపులను గురించి చెప్తా ఉంది. దేనిని గురించి? భౌగోళిక గుర్తింపులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఇది కూడా గుర్తుంచుకోండి. జిఐ ట్యాగ్స్ గురించి ఏ అంశం ప్రస్తావిస్తుంది అని అంటే, ఏ ఆర్టికల్ ప్రస్తావిస్తుంది అని అంటే ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 1. ఓకే, సో ఇలా జిఐ ట్యాగ్స్కి సంబంధించినటువంటి అంశాలు, అందులో మేజర్ ఇంపార్టెంట్ అంశాలుగా ఈ అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక జిఐ ట్యాగ్స్కి సంబంధించి ఎవరు వీటిని జారీ చేస్తారు అని కూడా అడుగుతారు. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్టర్ ఇన్ చెన్నై అనేటువంటిది ఉంది. ఇగో ఇది ఈ జిఐ ట్యాగ్స్ని జారీ చేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎవరు అని అంటున్నాం? ఇగో జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ ఇన్ చెన్నై ఏదైతే ఉందో, ఇగో ఇది జిఐ ట్యాగ్స్ని జారీ చేస్తుంది. క్లియర్? సో ఇలా ఈ అన్ని పాయింట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి క్విక్ రివిజన్ ఇస్తా చూడండి. జిఐ ట్యాగ్స్ని జారీ చేసేది జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ ఇన్ చెన్నై. సో ఇది జిఐ ట్యాగ్స్ని, భౌగోళిక గుర్తింపులను ఇస్తూ ఉంది. ఇక భౌగోళిక గుర్తింపుల గురించి మన రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించారు అని అంటే ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 1లో. ఇక నెక్స్ట్ ఈ జాగ్రఫికల్ ఇండికేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని మొదటిసారి ప్రస్తావించింది ఎవరు అని అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, మేధో సంపత్తి హక్కులకి సంబంధించి. ఇక నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఎన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయి అని అంటే 430 2023 వరకు. ఇక నెక్స్ట్ ఈ మొదటిసారి ఎప్పుడు జిఐ ట్యాగ్స్ని ఇచ్చిరు అని అంటే 2003లో సెప్టెంబర్ 15న డార్జిలింగ్కి సంబంధించి టీకి ఇవ్వడం జరిగింది. ఇలా భారతదేశంలో జిఐ ట్యాగ్స్ అనేవి ప్రారంభమైనాయి. 2003 నుంచి 2023 మధ్యన తెలంగాణలో వచ్చినటువంటి జిఐ ట్యాగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఓకే, రైట్, క్లియర్ కదా? ఇక నెక్స్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాటిని పరిగణించండి అని ఈ పాయింట్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు స్టేట్మెంట్ లెవెల్లో. ఇఫ్ అడిగితే మీరు సులువుగా ఆన్సర్ చేయగలుగుతారు, నేను నమ్ముతా ఉన్నా. ఓకే, రైట్. ఇక జిఐ ట్యాగ్స్కి సంబంధించి ఇప్పుడు మనం తెలంగాణకి సంబంధించినటువంటి జిల్లాల వారీగా ఉన్నటువంటి సమాచారం గురించి మాట్లాడదాం. దేనిని గురించి అని అంటున్నాం? జిల్లాల వారీగా ఉన్నటువంటి సమాచారం గురించి మాట్లాడదాం. సార్, జిఐ ట్యాగ్స్కి సంబంధించి తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 33 జిల్లాలలో ముందుగా మనం ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు ఉన్నటువంటి జిల్లాలలో జిఐ ట్యాగ్స్గా గుర్తించబడినటువంటి వస్తువులను గురించి, ఏ ఇయర్ అవి గుర్తించబడినాయి అనేటువంటి అంశం గురించి ఇక్కడ మాట్లాడదాం. తెలంగాణలో మొదటిసారి జిఐ ట్యాగ్ అనేది ఎప్పుడు గుర్తించడం జరిగింది సరే అంటే 2005లో గుర్తించడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? 2005లో గుర్తించిళ్ళు. 2005లో పోచంపల్లి ఇక్కత్కి సంబంధించినటువంటి జిఐ ట్యాగ్ అనేది తెలంగాణలో గుర్తించడం జరిగింది. ఈ పోచంపల్లి ఇక్కత్ అనేది మనకు ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో కనబడుతుంది. అంతకుముందు నల్గొండ జిల్లాలో ఉండేది. సో ఫస్ట్ దేనిని గురించి మాట్లాడదాము అని అంటే ఒక్కసారి ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించినటువంటి జిఐ ట్యాగ్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇది మనకి ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ గుర్తించబడినటువంటి జిఐ ట్యాగ్ ఇన్ తెలంగాణ అని అంటున్నాం. అప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, కానీ ప్రాంతాల వారీగా చూస్తే మనం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వారము. సో కాబట్టి ఇక్కడ మనకి 2005లో పోచంపల్లి ఇక్కత్, దేన్ని అని అంటున్నాం? పోచంపల్లి ఇక్కత్కి సంబంధించినటువంటి చీరలు ఉంటాయి కదా. సో ఈ చీరలకి సంబంధించి మొదటిసారి జిఐ ట్యాగ్ అనేది తెలంగాణ ప్రాంతం నుంచి గుర్తించబడింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. పోచంపల్లి ఇక్కత్ ఏ జిల్లాలో లభించేటువంటి చీరలు, ఏ జిల్లాకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చీరలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఈ చీరలు ఏ జిల్లాలో తయారవుతున్నాయి అని అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవి నేయడం జరుగుతూ ఉంది. ఇక్కత్ చీరలకి సంబంధించి ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇలా జిఐ ట్యాగ్ అనేది పోచంపల్లి ఇక్కత్ యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. క్లియర్? ఇక నెక్స్ట్ దీని తర్వాత ఆదిలాబాద్ జిల్లా గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఏదైనా అంటున్నాం? ఆదిలాబాద్ జిల్లా అని అంటున్నాం. ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఏమైనా జిఐ ట్యాగ్ పొందినటువంటివి ఉన్నాయా అని అంటే డోక్రా మెటల్ ఉందిరా. సో ఈ డోక్రా మెటల్ అనేది ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి జిఐ జాగ్రఫికల్ ఇండికేషన్గా ఉన్నటువంటి వస్తువు. డోక్రా మెటల్ ఎక్కడ లభిస్తుంది అని అంటే ఆదిలాబాద్లో.
సో ఈ డోక్రా మెడల్ అనేది ఎప్పుడు గుర్తించబడింది అని కూడా అడుగుతారు మనల్ని. అడిగితే 2018లో జిఐ ట్యాగ్గా గుర్తించబడింది. సో ఆదిలాబాద్లో ఏంటి అని అంటున్నాం, డోక్రా మెటల్ ఎప్పుడు గుర్తించబడింది అని అంటున్నాం, 2018లో జిఐ ట్యాగ్గా గుర్తించబడింది. ఓకే, సో ఇలా ఈ డోక్రా మెటల్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. డోక్రా మెటల్ జిఐ ట్యాగ్ పొందింది, ఇది ఏ జిల్లాది అని అంటారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక భౌగోళిక గుర్తింపును పొందినటువంటిది అని చెప్పాలి. ఏ ఇయర్లో దీన్ని గుర్తించారు అని అడుగుతారు, 2018లో గుర్తించారు అని చెప్పాలి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత డోక్రా మెటల్ మనకు ఆదిలాబాద్లో తయారవుతుంది, భౌగోళిక గుర్తింపు పొందింది. మరి దాని పక్కనే ఉన్నటువంటి జిల్లా నిర్మల్ జిల్లా. ఏ జిల్లా అని అంటున్నాం, నిర్మల్ జిల్లా అని అంటున్నాం. ఈ నిర్మల్ జిల్లాలో జిఐ ట్యాగ్ పొందినటువంటివి ఏమిటి అని చెప్పేసి అడుగుతారా. ఓకేనా, నిర్మల్ జిల్లాకు వస్తే రెండింటిని గురించి మనం జిఐ ట్యాగ్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సార్ ఒకటి ఏమిటి అని అంటే, ఇగో ఈ నిర్మల్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ అండ్ టాయ్స్ రా, వీటినే మనం కుర్చీలు బొమ్మలు అని అంటాం కదా. ఇగో నిర్మల్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ మరియు బొమ్మలు. సార్ వీటిని ఎప్పుడు గుర్తించడం జరిగింది జిఐ ట్యాగ్లో భాగంగా అని అంటే 2009లో గుర్తించిర్రా. నిర్మల్ జిల్లాలో తయారయ్యేటువంటి కుర్చీలు, చైర్స్ కానీ టాయ్స్ కానీ వీటిని 2009లో జిఐ ట్యాగ్గా గుర్తించడం జరిగింది. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇదే నిర్మల్ జిల్లాకి సంబంధించి వెరీ ఫేమస్ నిర్మల్ పెయింటింగ్స్. సో ఈ నిర్మల్ పెయింటింగ్స్ని ఎప్పుడు జిఐ ట్యాగ్గా గుర్తించిరు అని కూడా అడుగుతారు. సో నిర్మల్ పెయింటింగ్స్ అనేవి కూడా మనకి 2వ జిఐ ట్యాగ్గా గుర్తించబడినాయి. సో మరొకటి ఏమంటున్నాం, నిర్మల్ పెయింటింగ్స్. సో ఇవి మనకి నిర్మల్ జిల్లాకి సంబంధించినటువంటివి. ఇగో ఈ నిర్మల్ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి, నిర్మల్ పెయింటింగ్స్. సో ఈ పెయింటింగ్స్ అనేవి మనకి 2019లో గుర్తించబడ్డాయి. 2009లో నిర్మల్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ బొమ్మలు గుర్తించబడినాయి, 2019లో నిర్మల్ పెయింటింగ్స్ అనేవి గుర్తించబడినవి అనేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుంది, నిర్మల్ జిల్లాలో ఎన్ని వస్తువులు జిఐ ట్యాగ్ని పొందాయి అని అడుగుతారు. అప్పుడు మనం చెప్పాల్సినవి మొత్తం 3 వస్తువులు. ఫర్నిచర్ బొమ్మలేమో 2009లో గుర్తించారు, నిర్మల్ పెయింటింగ్స్ ఏమో 2019లో గుర్తించారు. ఓకేనా, ఇయర్స్తో అడిగితే ఇయర్స్తో సహా చెప్పాల్సి ఉంటుంది, అడగడానికి అవకాశం 100% ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక జిల్లాకు వద్దాం. మరొక జిల్లాకు వచ్చి కరీంనగర్ గురించి మాట్లాడదాం రా. సో ఇప్పుడు కరీంనగర్కి సంబంధించి ఇగో ఇక్కడ ఉన్నది. ఈ కరీంనగర్ జిల్లాకి సంబంధించి ఏం గుర్తించబడినాయి అని అంటే సిల్వర్, కరీంనగర్కి సంబంధించి సిల్వర్ ఫిలిగ్రీ అనేటువంటిది గుర్తించబడినటువంటి జిఐ ట్యాగ్ పొందినటువంటి వస్తువురా. సో ఇప్పుడు ఈ కరీంనగర్కి సంబంధించిన సిల్వర్ ఫిలిగ్రీ ఏ ఇయర్లో జిఐ ట్యాగ్ పొందింది అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే 2007లో ఇది జిఐ ట్యాగ్ని పొందడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం, 2007లో కరీంనగర్కి సంబంధించిన సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించినటువంటి వస్తువులు అనేవి ఇక్కడ జిఐ ట్యాగ్ని పొందాయి అనేటువంటి అంశం మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఇదే ఉత్తర తెలంగాణలో మనకి మరొక ఇంపార్టెంట్ జిల్లా ఏంటి అని అంటే సిద్దిపేట జిల్లారా. సో ఈ సిద్దిపేట జిల్లాకి సంబంధించి ఇక్కడ గొల్లబామ చీరలు అని ఉంటాయి. ఏముంటాయి అని అంటున్నాం, గొల్లబామకి సంబంధించినటువంటి చీరలు అనేవి ఉంటాయి. ఇగో ఈ గొల్లబామ చీరలు అనేవి ఎప్పుడు జిఐ ట్యాగ్ని పొందినాయి సరే అంటే 2012లో పొందినాయిరా. ఏమనంటున్నాం, ఇగో సిద్దిపేటకి సంబంధించినటువంటి గొల్లబామ చీరలు, ఇగో గొల్లబామ చీరలు అనేవి 2012లో ఏమైనవి అని అంటే జిఐ ట్యాగ్ని పొందడం జరిగింది. అయితే జిల్లాల విభజన తర్వాత, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత చేర్యాల, ఇంతకుముందు వరంగల్ జిల్లాలో ఉండే ఉమ్మడి వరంగల్, అది కూడా సిద్దిపేటకే వెళ్ళింది. కాబట్టి సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి చర్యాలకి సంబంధించినటువంటి స్క్రోల్ పెయింటింగ్స్ ఉంటాయిరా. ఇగో ఈ స్క్రోల్ పెయింటింగ్స్ అనేవి ఎప్పుడు గుర్తించబడినాయి జిఐ ట్యాగ్ అని అంటే 2008లో గుర్తించబడినాయి. మరొకటి ఏమిటి అని అంటున్నాం, సిద్దిపేటకి సంబంధించి
ఇగో చర్యాలకి సంబంధించినటువంటి స్క్రోల్ పెయింటింగ్, ఇగో స్క్రోల్ పెయింటింగ్ ఏదైతే ఉందో ఇగో ఈ పెయింటింగ్స్ గుర్తించబడినాయి. ఎప్పుడు గుర్తించబడినవి అని అంటున్నాం? 2008లో ఇవి జిఐ ట్యాగ్ని పొందడం జరిగింది. ఇలా సిద్దిపేట జిల్లా నుంచి 2 జిఐ ట్యాగ్స్ ఉన్నాయి మనకి. ఒకటి వచ్చి సిద్దిపేట గొల్లబామ చీరలు 2012, ఇక చర్యాలకి సంబంధించినటువంటి స్క్రోల్ పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. ఇవి 2008లో గుర్తించబడినటువంటి జిఐ ట్యాగ్స్గా గుర్తుంచుకోవాలిరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి దర్రీస్ అని ఉంటాయిరా. ఏముంటాయి అని అంటున్నాం? వరంగల్ జిల్లాకి సంబంధించి దర్రీస్ అని ఉంటాయి. సో ఈ దర్రీస్కి సంబంధించి ఇక్కడ ఇవి కూడా జిఐ ట్యాగ్స్ని పొందడం జరిగింది. సరిగో ఈ వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి దర్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏమైనవి అని అంటే జిఐ ట్యాగ్గా గుర్తించారు. దర్రీస్ని ఎప్పుడు జిఐ ట్యాగ్స్గా గుర్తించడం జరిగింది అని అంటే 2018లో జిఐ ట్యాగ్గా గుర్తించడం జరిగింది. ఎప్పుడు అని అంటే 2018లో జిఐ ట్యాగ్స్గా గుర్తించారు. సో ఇలా ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తర తెలంగాణకి సంబంధించి జిఐ ట్యాగ్స్. ఇంకా మనం తెలంగాణ మొత్తాన్ని ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని చూస్తే ఉత్తర తెలంగాణలో ఇవి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఒకసారి దక్షిణ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే జనగాం గురించి మాట్లాడాలరా. ఈ జనగాం జిల్లాకి సంబంధించి పెంబర్తి అని ఉంటుంది. జనగాం దాటిన తర్వాత ఒకవేళ హైదరాబాద్ నుంచి వెళ్తే జనగాంకి ముందు ఈ పెంబర్తికి సంబంధించి క్రాఫ్ట్స్ ఉంటాయిరా. సో ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి లోహ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా లోహానికి సంబంధించినటువంటి వివిధ లోహాలతో చేసేటువంటి క్రాఫ్ట్స్ ఉంటాయి. ఈ క్రాఫ్ట్స్ అనేవి కూడా మనకి జిఐ ట్యాగ్ని పొందినటువంటివిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత నల్గొండ జిల్లాకి సంబంధించి మనం పోచంపల్లి ఇక్కత్ గురించి మాట్లాడినాం కదా. పోచంపల్లి ఇక్కత్ 2005లో జిఐ ట్యాగ్ని పొందింది అని అన్నాం. అలాగే ఇదే నల్గొండ జిల్లాకి సంబంధించి ఇదే యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి అంటే కొత్త జిల్లాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి పుట్టపాక తేలియా రుమాల్ అనేది ఉంటుందిరా. పుట్టపాక తేలియా రుమాల్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడు జిఐ ట్యాగ్ని పొందింది అని అడిగితే 2015 అని చెప్పుకోవాలి. ఓకే, యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి 2 జిఐ ట్యాగ్స్ని గురించి మాట్లాడుతున్నాం రా. ఒకటి ఏమన్నాము? పోచంపల్లి ఇక్కత్ అని అన్నాం, మరొకటి రుమాలు అని అంటున్నాం. సో ఈ రుమాలుకి సంబంధించి దీన్ని ఎప్పుడు గుర్తించడం జరిగింది అని అంటే పుట్టపాక తేలియా రుమాల్ గురించి అడిగితే 2015 అని చెప్పండి రా. 2015 పుట్టపాక తేలియా రుమాల్. ఓకే, పుట్టపాక తేలియా రుమాల్, పుట్టపాక తేలియా రుమాల్. ఓకే, ఎస్. సో ఇలా 2015లో ఈ భువనగిరి యాదాద్రి భువనగిరికి సంబంధించి ఇది కూడా జిఐ ట్యాగ్ని పొందింది. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకి 2 జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. ఒకటి పోచంపల్లి ఇక్కత్ చీరలు, రెండోది ఏంటి అని అంటే పుట్టపాక తేలియా రుమాల్ అని అంటున్నాం. ఈ 2 కూడా జిఐ ట్యాగ్స్ పొందింది. ఇది 2005లో పొందింది, 2015లో పొందింది. జిఐ ట్యాగ్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి సంబంధించి మాట్లాడదాం రా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి సంబంధించి మాట్లాడితే మేడ్చల్ మల్కాజ్గిరి కాదు, హైదరాబాద్ జిల్లాకి సంబంధించి. హైదరాబాద్ జిల్లాలో వెరీ వెరీ ఫేమస్ ఏంటి అని అంటే రంజాన్ మాసంలో హలీం రా. సో ఈ హలీం అనేటువంటిది జిఐ ట్యాగ్గా గుర్తించబడింది. ఓకే, హలీం అనేది జిఐ ట్యాగ్గా గుర్తించబడింది. ఎప్పుడు హలీంని జిఐ ట్యాగ్గా గుర్తించారు సార్ అని అంటే 2010లో గుర్తించిర్రా. సో 2010లో జిఐ ట్యాగ్గా హలీం అనేది గుర్తించబడింది. సో ఇలా జిఐ ట్యాగ్ పొందినటువంటి హలీం 2010 అనేటువంటిది గుర్తుంచుకోండి. హైదరాబాద్ అనేటువంటిది మన తెలంగాణ రాష్ట్ర రాజధాని. రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి జిఐ ట్యాగ్ని గుర్తించండి అని అంటే హలీం అని చెప్పేసి మీరందరూ కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం పూర్తిగా దక్షిణ తెలంగాణకు వెళ్తే మనకి ఇక్కడ జోగులాంబ గద్వాల్ జిల్లా ఉంటుందిరా. ఈ జోగులాంబ గద్వాల్ జిల్లాకి సంబంధించి ఒక జిఐ ట్యాగ్ అనేది ఉంటుంది. అదే ఏమిటి అని అంటే గద్వాల్ చీరలు. సో ఈ గద్వాల్ చీరలు అనేవి జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. గద్వాల్ చీరలకి జిఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చింది అని అంటే
2012లో వచ్చిందిరా. 2012లో గద్వాల్కి సంబంధించి జిఐ ట్యాగ్ అనేది గద్వాల్ చీరలకి సంబంధించి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. ఇక నెక్స్ట్ నారాయణపేట అని ఉంటుంది. ఇగో ఇదే గద్వాల్కి సంబంధించి కర్ణాటక బార్డర్లో. ఇగో ఈ నారాయణపేటకి సంబంధించి 2000 నారాయణపేట చీరలు ఉంటాయిరా. ఇగో ఈ నారాయణపేట చీరలు ఏవైతే ఉన్నాయో ఇగో ఈ చీరలకి ఏమొచ్చింది సరే అంటే జిఐ ట్యాగ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది అని అంటే 2013లో వచ్చిందిరా. సో ఇలా ఇగో ఈ జిఐ ట్యాగ్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య అంశాలు. అలాగే చివరిసారిగా ఇటీవల జిఐ ట్యాగ్ పొందినటువంటి జిల్లా వికారాబాద్ జిల్లాకి సంబంధించి తాండూరు కందిపప్పురా. సో ఇగో వికారాబాద్ జిల్లా మనకి నారాయణపేట జిల్లా పైన కనబడుతుంది. సో ఈ వికారాబాద్ జిల్లాకి సంబంధించి తాండూరు కందిపప్పు ఏదైతే ఉందో ఇగో ఇది జిఐ ట్యాగ్ పొందింది. ఎప్పుడు వచ్చింది సార్ జిఐ ట్యాగ్ అని అంటే 2022 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఇవన్నీ కూడా తెలంగాణకి సంబంధించి జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రాంతాలు జిల్లాలు. సో ఇలా జిల్లాల వారిగా వస్తే ఈ అన్ని అంశాలను కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలు జిఐ ట్యాగ్స్ పొందినాయి సరే అంటే 1, 2, 3, 4, 5, 6, 7 అలాగే 8, 9 ఇక నెక్స్ట్ 10, 11. సో ఇలా ఇగో ఈ జిల్లాలన్నీ కూడా జిఐ ట్యాగ్ని పొందినటువంటి జిల్లాలుగా గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది అనుకోండి, సులువుగా ఆన్సర్ చేయండి. ఓకే, జిఐ ట్యాగ్స్ మీద పక్కాగా ప్రశ్న వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు గుర్తుంచుకోండి. మ్యాప్ పాయింటింగ్లో నేర్చుకున్నాం కాబట్టి మీరు అస్సలు మర్చిపోవడానికి అవకాశం లేదు. వీడియో నచ్చితే మీరు ఏం చేయాలంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులకి. అలాగే ఒకసారి స్టేటస్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.